ఖర్చు పెట్టే ప్రతి పైసా చాలా బాధ్యతతో చేయాలి. వాళ్ళు పూర్తిగా బాధ్యతారహితంగా అసలు జ్యుడిషియల్ కమిషన్ మాటల్లో అబద్దాలు చెప్పి తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకి మరి ప్రాజెక్టు షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఏమన్నారు, తుమ్మడిగట్టు దగ్గర కూడా కడతామని చెప్పినారు, కట్టలేదు. తుమ్మడిగట్టు దగ్గర కట్టలే, మేడిగడ్డ దగ్గర కట్టింది, అది కూలిపోయింది. మరి అధ్యక్ష, ఈ డెసిషన్ టు షిఫ్ట్ ఫ్రమ్ తుమ్మడిగట్టి టు మేడిగడ్డ ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం చేసే విధంగా మరి వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ యాక్షన్స్ అనే విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు గమనించారు. అదేవిధంగా మరి ఈ తుమ్మడిగట్టు నుంచి ప్రాణహిత చేవెళ్లకి ఆ మేడిగడ్డకి షిఫ్ట్ చేయడంలో వాళ్ళు చెప్పిన ఏ కారణం కూడా ఏది కూడా మరి ఇట్ ఈస్ నాట్ ఎ లాజికల్ రీజన్ అధ్యక్ష. అదేవిధంగా మరి నేను మీకు అగ్రికల్చర్ ప్రొడక్షన్ గురించి చెప్పిన ఒక విషయం మీకు ఈ రెండు ప్రాజెక్టులో కొంత కంపారిజన్ ఇవ్వాలి. ప్రాణహిత చేవెళ్లలో ప్రాజెక్టు కట్టి ఉంటే ఆల్రెడీ 38,000 కోట్లలో 11,000 కోట్లు ఖర్చు అయింది, పని అయింది, 30% పని అయింది. అంటే ఇంకో 66% పని అయితే ఈ రోజు 16.5 లక్షల ఎకరాలు మరి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు నీళ్లు వచ్చేవి, వ్యవసాయానికి హైదరాబాద్ లో డ్రింకింగ్ వాటర్ వచ్చేది, మరి అదేవిధంగా ఇండస్ట్రియల్ యూస్ కి వాటర్ వచ్చేది. అది వాళ్ళు వదిలిపెట్టేశారు. మరి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలవాలి. ప్రాణహిత చేవెళ్లలో ప్రాజెక్టులో 70 కిలోమీటర్లు గ్రావిటీతో వచ్చిన తర్వాత కేవలం 19 మీటర్ల లిఫ్ట్ ఉన్నది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు గారు మీరు మాట్లాడలేదు, మీరు కట్టిన ప్రాజెక్ట్ కూలిపోయింది, మీరు మాట్లాడతా. ఓకే, అదేవిధంగా టోటల్ పవర్ డిమాండ్ అధ్యక్ష సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే దానికి సిగ్గుపడతారు. అదే తప్పు చేసిండ్రు, మీ వల్ల కూలిపోయింది, మీరే దబాయించు. ఇది విచిత్రంగా ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి పూర్తిగా పవర్ డిమాండ్ ఉండేది 3,400 మెగావాట్లు. వీళ్లు డిజైన్ చేసి నిర్మించిన మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి పూర్తిగా పవర్ రిక్వైర్మెంట్ 8,450 మెగావాట్లు. అదేవిధంగా మరి ఆ ప్రాజెక్టు ఎంత ఖర్చు అవుతుందో మీకు చెప్పినా 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకి ఇప్పుడు 1,47,000 కోట్లు తీసుకొచ్చింది. అదేవిధంగా మరి వాళ్ళ హయాంలో అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నడపడానికి ఎంత కాస్ట్లీ ఉంటుందంటే మీకు చెప్తున్నా, అసలు ఆగిపోయింది. ఇప్పుడు ఆగిపోయిన ప్రాజెక్టులో కూడా ఇప్పుడున్న పవర్ డ్యూస్ అంటే నడిపించిన పంపులకి పవర్ డ్యూస్ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇప్పుడు ఇరిగేషన్ శాఖ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లిఫ్ట్ చేసినందుకు ఇరిగేషన్ శాఖ ఎలక్ట్రిసిటీ శాఖకి కట్టాల్సిన అమౌంట్ 9,735 కోట్లు. మరి ఇది విషయం అయితే అధ్యక్ష, మరి ఆ తర్వాత ఇప్పుడు సభ్యులు మాట్లాడిన తర్వాత నేను వాళ్ళకి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈ విషయంలో ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత దురదృష్టమైన సంఘటన. స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి మ్యాన్ మేడ్ యాక్సిడెంట్, ఇటువంటి ఫైనాన్షియల్ డిజాస్టర్, ఇటువంటి కెటాస్ట్రఫీ ఏ రాష్ట్రంలో జరగలేదని చెప్పి విషయం మనం చేస్తూ మరి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీపై మరి చాలా స్పష్టంగా అందరికీ కూడా మేము ఆ ఫుల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీ అభిప్రాయాలన్నీ విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ముందస్తు కార్యాచరణ యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటిస్తారని చెప్పి నేను మనం చేస్తాను. ధన్యవాదాలు.